నాకు 2024 తగినంత ఉత్సాహం కనిపించట్లేదు. when I stood here 2024 మహాశివరాత్రి రోజున I was in నేను ఇక్కడ excruciating pain నుంచొని ఉన్నప్పుడు నాకు ఎంతో విపరీతమైన నొప్పిలో ఉన్నాను. and post Mahashivratri I was to leave మహాశివరాత్రి తర్వాత take a month's break and నేను see how to వెళ్ళి fix this. ఒక నెల రోజుల పాటు సమయం తీసుకొని నాకు ఏదైతే జరిగిందో చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే కలిగాయో అవన్నీ సరిచేసుకుందాం అనుకున్నాను. I went into an emergency surgery and కానీ then I మీ got అందరికీ kind of తెలుసు my కదా, hand went into నేను second ఎమర్జెన్సీ సర్జరీలోకి వెళ్ళాను. మళ్ళీ నా తల ఇంకో చోట కుట్టుకోవడం వల్ల ఇంకొక ఎమర్జెన్సీ సర్జరీలోకి వెళ్ళాను. డాక్టర్లు నన్ను పోగొట్టుకున్నామని అనుకున్నారు. కానీ నేను మళ్ళీ వచ్చేసాను మరొక మహాశివరాత్రి. for all the medical skills of the people who attended to me. నాకు Bow down to them. అందించిన వైద్య నైపుణ్యానికి వాళ్ళందరికీ నేను నమస్కరిస్తున్నాను. Your love మీ అందరి ప్రేమ kept me going. నన్ను మళ్ళీ కోలుకునేలా చేసింది. Above all, the grace of అన్నింటికి మించి ఆదియోగి అనుగ్రహం. and he didn't want me. I tried to cross the line, but he pushed me back. నేను గీత దాటేద్దామని ప్రయత్నించాను, కానీ What is this all? ఆయన అందుకు అనుమతించలేదు. మళ్ళీ వెనక్కి తోసేశాడు. ఇదంతా దేని గురించి? ఇదంతా With you? ఏం జరుగుతున్నప్పుడు మీలో ఏం జరుగుతోంది అంటే, Well, physically, నా చుట్టూ ఉన్న వాళ్ళు things that బయట should not happen to చూడడానికి anybody was happening, but ఎవరికి జరగకూడనివన్నీ నాలో జరుగుతూ mentally I was ఉన్నాయి. fine and కానీ మానసికంగా నేను ఎంతో హాయిగా ఉన్నాను. I was not any different from how I am today. ఈ రోజు నేను ఎలా ఉన్నానో అప్పుడు కూడా అలానే ఉన్నాను. Most of you didn't నన్ను realize కిందటి మహాశివరాత్రిలో my చూశారు. entire right side చాలా was మందికి almost paralyzed with pain. అసలు నా కుడి భాగం అంతా నొప్పితో This is the miracle of mind. స్పర్శ తెలియకుండా పోయిందన్న విషయమే మీ ఎవరికీ What's happening తెలియలేదు. with your body? మనసుకి ఉన్న No శక్తి matter ఇది. what's happening with మీ your situations శరీరంతో around ఏం you. జరుగుతున్నా సరే, మీ Even if the చుట్టూరా whole ఉన్న world పరిస్థితులు turns ఎలా against ఉన్నా you, సరే, ప్రపంచమంతా Your మీకు mind వ్యతిరేకంగా is ఉన్నా working సరే, for you. మీ మనస్సు కనుక You మీ see, it కోసం makes పనిచేస్తున్నట్లయితే miracles happen అది ఎంతో సునాయాసంగా But అద్భుతాలను if your సృష్టించేస్తుంది. mind turns against you, కానీ మీ మనసు మీకు even if the వ్యతిరేకంగా whole పనిచేస్తే world belongs to ఈ you, ప్రపంచం you're living అంతా in a మీకే palace, చెందిన, you have a మీరు mountain ఒక of gold, గొప్ప రాజభవనంలో నివసిస్తున్నా, మీకు ఎంతో ధనం బంగారం ఉన్నా ఇక మీ పని అయిపోయినట్లే. మీ మనస్సు మీ మేధస్సు మీకు ఎదురు తిరిగితే ఈ సృష్టిలో ఏ శక్తి మీకు ఏదీ చేయలేదు. మనసు యొక్క అద్భుతాన్ని తెలుసుకోవాలనుకుంటే సరళమైన ప్రక్రియలు ఉన్నాయి, ఎంతో శక్తివంతమైన అధునాతనమైన ప్రక్రియలు కూడా ఉన్నాయి. కానీ అధునాతనం అక్కడ ఏం జరుగుతుంది? Anyway, if you want to do very complex and sophisticated మీరు things, it will take ఎంతో అధునాతనమైన సంక్లిష్టమైన పనులు చేయాలంటే చాలా సమయము, శక్తి, ఇంకా అది జరిగేలా చూసేందుకు అంకిత భావం కావాలి. I don't know కానీ how much investment is worthwhile for your well-being. మీ శ్రేయస్సుకి ఎంత పెట్టుబడి అన్నది సరిపోతుందో నాకు తెలీదు. ఎంత పెట్టుబడి విలువైనది మీ శ్రేయస్సు కోసం? How much investment of time and energy is ఎంత సమయాన్ని, you deserve for ఎంత your well-being? శక్తిని That's something మీ you must శ్రేయస్సు decide. కోసం మీకు After watching కావాలి the world, అన్నది మీరు There was a నిర్ణయించుకోవాలి. time I was demanding if anybody comes minimum 18 నేను months, you must do this, this, this. Otherwise I'm ఒకానొక not going to సమయంలో teach you. 18 నెలల పాటు మీరు Because I ఇవన్నీ invested చేయాలి, lifetime. లేదంటే నేను ఇవన్నీ మీకు 18 months I నేర్పించను thought is very అనేవాడిని. simple. Then I ఎందుకంటే saw నేను ఎన్నో people, జీవిత కాలాలు 18 పెట్టాను. months, they think it's too much 18 for నెలలు their life. చాలా అనుకుంటే వాళ్ళ Reduce, జీవితానికి reduce. మేము చేయము అనుకున్నాం. I ఆ brought it తర్వాత down to 7 తగ్గించుకుంటూ minutes. తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వచ్చాను. 7 minutes. ఇప్పుడు దాన్ని 7 నిమిషాలకి తీసుకొచ్చాను. ఇది సిగ్గుచేటుది, సిగ్గుచేటు. 7 నిమిషాల 7 పాటు, minutes can you invest 7 నిమిషాల పాటు for your well-being మీరు every day? మీ శ్రేయస్సు కోసం పెట్టుబడి పెట్టుకోకపోతే 7 minutes. ఎందుకు? 7 నిమిషాల పాటు 7 మీకోసం మీరు minutes a day. వెచ్చించలేరా? You can own your day. 7 నిమిషాల That's పాటు the miracle మీరు of mind. ఒక రోజులో attend to పెడితే it మీరు properly, ఆ రోజును మీకు కావలసినట్లుగా చేసుకోవచ్చు.
మీరు Well, మీ everybody is మనస్సుని excited సరిగ్గా about ఉంచుకుంటే their అలాంటి silly అద్భుతాలను phones చేస్తుంది. that they call as smart. మీ ఫోన్లు అంటే మీ అందరికీ I ఇష్టం want కదా, you to understand. మీరు వాటిని You స్మార్ట్ refer ఫోన్స్ to అంటారు. somebody as smart only if you find them smarter than you. మీరు ఎవరినైనా స్మార్ట్ అని ఎప్పుడు అంటారు? But if you call a phone వాళ్ళు as a మీకంటే స్మార్ట్ smartphone, అయినప్పుడు. మరి మీరేమో మీ don't ఫోన్ని like that. స్మార్ట్ ఫోన్ అంటున్నారు. but whatever the smartphones, కానీ computers, spacecraft, స్మార్ట్ ఫోన్స్, you name it, కంప్యూటర్స్, స్పేస్ everything క్రాఫ్ట్స్ has come out అన్నీ కూడా of this miracle. ఈ It's just a drop మనస్సు నుంచి out of వచ్చినవే human కదా, mind. మనిషి How మైండ్ come నుంచి వచ్చినవే It is ఇవన్నీ. not worth tending to it. అయితే How come it's దానికి not మనం worth nurturing it? శ్రద్ధ Just చూపించకపోవడం simple ఏమిటి? education, school education, మన and getting a స్కూల్ certificate is ద్వారా not మనకు enough. వచ్చే చదువు, ఆ Something సర్టిఫికేట్ internal has అది to be done. సరిపోదు. Call it what you అంతర్ముఖంగా want. ఏదో You call it చేసుకోవాలి. yoga, you call it మీరు దాన్ని meditation, you యోగా call it అనండి, anything that you want. ధ్యానం అనండి, మీకు ఏం కావాలంటే We call it అదనండి. kriya. మేము క్రియ Kriya means అంటాము. internal action. క్రియ అంటే If you do అంతర్ముఖంగా action with చేసే your body చర్య. and your మీరు mind, శరీరంతో we call this మనస్సుతో karma. చేస్తే దాన్ని కర్మ Karma అంటాము. is wonderful. కర్మ అద్భుతమైనదే. If you are not conscious enough, కానీ మీరు karma becomes a very స్పృహతో entangling చేసుకోకపోతే కర్మ అనేది Life gets entangled మీరు in ways చిక్కుకుపోయేలా people కూడా are not చేయవచ్చు. suffering anything else. ప్రజలు suffering things that they దేని desired గురించో for. బాధపడట్లేదు. They got the వాళ్ళు job that they కోరుకున్న want and విషయాలు they're suffering it. దొరికితే కూడా They got the person బాధపడుతున్నారు. that they want to వాళ్ళు marry and now ఉద్యోగం they're suffering it. కావాలనుకుంటున్నారు, They got the దానికి children బాధ. that they want and they're పెళ్లి suffering it. చేసుకోవాలనుకున్నారు, బాధ. Because పిల్లలు కావాలనుకున్నారు, పుట్టిన your బాధ. mind is not taking ఎందుకంటే instructions from you. మీ మనస్సు మీ Doesn't matter నుంచి what you ఆదేశాలను తీసుకోవడం Even లేదు. if you become మీకు king of the ఏమి planet, ఉన్నా సరే, మీరు If your mind ఈ turns గ్రహానికి against you, రాజైనా you're సరే, done. మీ మనస్సు మీకు So if you want to వ్యతిరేకంగా realize the పనిచేస్తే miracle మీ of పని this mind, అయిపోయినట్లే. మీరు 7 ఈ minutes a మనస్సు day, యొక్క అద్భుతాన్ని can you తెలుసుకోవాలనుకుంటే dedicate 7 minutes for రోజులో your well-being? 7 నిమిషాల పాటు మీ శ్రేయస్సు కోసం మీరు So as అంకితం a part of చేయగలరా? this, we will unveil this మేము Miracle of Mind app, మిరకల్ a ఆఫ్ free మైండ్ app. యాప్ Taken a lot of effort ఇప్పుడు and ఆవిష్కరించబోతున్నాం. resources to do this, ఇది but it's చేయడానికి almost free. చాలా The ఖర్చు idea పెట్టవలసి, is, సమయం in the వెచ్చించవలసి next వచ్చింది, 24 కానీ months, ఫ్రీగా అందిస్తున్నాం. we want to see ఎందుకంటే at least 3 వచ్చే billion people on the 24 planet నెలల్లోపు కనీసం are closing their eyes and 300 meditating కోట్ల for 7 మంది minutes a కళ్ళు day. మూసుకొని రోజు This can 7 change the నిమిషాల world in పాటు subtle ధ్యానం ways. చేయాలని కోరుకుంటున్నాము. ఇది ప్రపంచాన్ని ఎన్నో సూక్ష్మమైన విధాల్లో When I మారుస్తుంది. say change, నేను ఇది when I say మారుస్తుంది change the అన్నప్పుడు, world, నేను ఇది don't ప్రపంచాన్ని think there will be some మారుస్తుంది fireworks అన్నప్పుడు and doom, ఏవో something will డామ్ happen. డూ No. మనేవో టపాకాయలు పేల్తాయి అనుకోకండి. చూడండి, మధ్యాహ్నం వేడిగా ఉంది, ఇప్పుడు చల్లబడింది. మీరు అది జరగడం ఏమన్నా విన్నారా? ఏదో పెద్ద టపాసు పేలి చల్లటి గాలి వచ్చిందా? లేదు. ఒక మార్పు జరిగింది. మీలో కూడా ఇలాంటి మార్పే జరగాలి, సున్నితంగా. కొంతకాలం తర్వాత మిమ్మల్ని మీరు చూస్తే అసలు మీరు ఎలా ఉండేవారు కొంతకాలం క్రితం, ఇప్పుడు ఎలా ఉన్నారు అన్నట్లుగా మీరు తయారవుతారు. ముఖ్యంగా ఇప్పుడు సైంటిస్టులు, వరల్డ్ హెల్త్ బాడీస్ ఇవన్నీ కూడా మెంటల్ హెల్త్ పాండమిక్ గురించి మాట్లాడుతున్నాయి. పిచ్చివాళ్ళు, వెర్రివాళ్ళు, మంచివాళ్ళు అంటూ ఎవరూ లేరు. ఒక తప్పటడుగు వేస్తే ఇక పిచ్చి ఎక్కచ్చు. ఇప్పుడు మనం ఎంతో ఆరోగ్యంగా ఉన్న వాళ్ళం ఒక్క పొరపాటు చేసి రేపు అనారోగ్యం పాలవ్వచ్చు. అలానే మంచిగా ఉన్నవాళ్ళు ఒక్క గీత దాటడం ద్వారా పిచ్చివారైపోవచ్చు. అంటే ఏదో మానసికంగా ఉన్నవాళ్ళు మాత్రమే వాళ్ళు అలా ఉన్నారు, నేను ఇలా కాదు అనుకోకండి. మీరు నేను కూడా ఆ గీత దాటవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు ఎన్నో కారణాల వల్ల, ఒకటి మట్టి, అందులో జీవశక్తి లేదు, మీ బుర్రల్లో ప్లాస్టిక్ ఉంది. వీటన్నిటి వల్ల ప్రపంచంలో సగటున సిటీలలో 7 గ్రాముల ప్లాస్టిక్ మీ తలలో ఉందట. అంటే మీ బుర్రలో ఒక చిన్న ప్లాస్టిక్ స్పూన్ ఉన్నట్లు లెక్క. ఎవరైతే మతిమరుపు, డెమ్నిషియాతో బాధపడుతున్నారో వాళ్ళ బుర్రలో దాదాపుగా ఇంతకు 4 ప్లాస్టిక్ ఉందట. ఇది అన్ని చోట్ల ఉంది. ఇంకా ఎన్నో పెస్టిసైడ్స్, ఇంకా పర్యావరణ విషయాలు, ఇవన్నీ కలిపి
balance మీ is going to become more మానసిక and more challenging. సమతుల్యాన్ని As time goes నిలబెట్టుకోవడం by, unless ఎంతో you take కష్టమైపోతుంది. individual కాలం responsibility గడుస్తున్న కొద్దీ that మీరు you make sure వ్యక్తిగతంగా you will stay అందుకు mentally బాధ్యత healthy in your తీసుకుంటే life తప్ప and ensure people మీరు around you will stay that way. మానసికంగా Because if ఆరోగ్యంగా one person ఉండాలి. మీ in your చుట్టూ family ఉన్నవారు becomes మానసికంగా mentally ఆరోగ్యంగా disturbed, ఉండాలి psychologically అని మీరు అనుకోవాలి. ఎందుకంటే మీ కుటుంబంలో ఒకళ్లకు అలాంటి మానసిక రుగ్మత ఉంటే వాళ్ళు కనీసం మరొక 10 మంది ఆ విధంగా తయారయ్యేలా చేస్తారు. ఇది కేవలం వాళ్ళ కోసమే కాదు, ఇది ఎంత నలుగురి కోసం. మీరు ఇది నమ్మలేరు. సర్జన్ జనరల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఏం చెప్పారంటే ప్రతి 2 అమెరికన్లలో ఒకళ్లకు ఒంటరితనంగా అనిపిస్తోందట. ఒంటరితనం అంటే మనుషులు లేరని కాదు కదా, జనాభా లేదని కాదు. ఇంతకుముందు ఎప్పుడు గ్రహం మీద ఇంతమంది జనాలే లేరు, చాలామంది జనాలు ఉన్నారు. నిజాన్ని చెప్పాలంటే జనాభా చాలా ఎక్కువగా ఉంది ప్రతి చోటాను. అవునా? అసలు ఒంటరిగా ఉండడానికి చోటే లేదు, ఎక్కడ పడితే అక్కడ జనాభానే. కానీ అందరికీ ఒంటరిగా అనిపిస్తోందిట. ఎందుకు అంటే జనాలు లేరని కాదు, వాళ్ళంతట వాళ్ళు అలా ఒక గూడులోకి వెళ్ళిపోయారు. ఒంటరితనం అంటే దాదాపుగా రోజుకి 15 సిగరెట్లు కాలిస్తే ఎంత హాని కలిగిస్తుందో అంత హాని కలిగిస్తుందట. ఇప్పుడు ఇది మనంతట మనమే చేసుకుంటున్నాము, ఎటువంటి సిగరెట్లు కాల్చకుండానే. ఈ ఒంటరితనం అనేది మీకు మానసిక రుగ్మత మొదలవ్వబోతోంది అన్న హెచ్చరిక. మీరు ఒకసారి మీకు ఒంటరితనం మొదలైందన్నప్పుడు మిగతావి కూడా మొదలైపోతాయి. అది మీకు మాత్రమే కాదు, ఆ తర్వాతి తరానికి కూడా ఇలాంటివి జరుగుతాయి. ఎవరైనా డిప్రెస్డ్గా ఉంటే వాళ్ళ పిల్లలు డిప్రెస్ అవ్వడానికి 200% అవకాశం ఉంది. మీరు సరిగ్గా లేకపోతే మీ పిల్లలకు అలాంటివి రావడం 4 ఉందట. మీకు స్కిజోఫ్రెనిక్ ఉంటే మీ పిల్లలకు అవి వచ్చేందుకు అవకాశాలు 8 ఉంటాయట. అందుకని మన ఆరోగ్యం మాత్రమే కాదు, భావితరాల ఆరోగ్యం కూడా చాలా మంచిది. ప్రతి మనిషి వారి శ్రేయస్సుకు ఏదో ఒకటి చేయాలి. ఇవన్నీ గవర్నమెంట్ చేసే పనులు కాదు, ఎవరో ఇతరులు వచ్చి ఫిక్స్ చేసేవి కాదు. మీ ఆరోగ్యం మీ బాధ్యత అనుకుంటేనే మీరు ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఏదైనా చేయగలుగుతారు. మీరు ఇంత మాత్రం చేయాలి. ఈ మిరకిల్ ఆఫ్ మైండ్ అనేది మీరు తెలుసుకోవాలి. మీకు ఈ గ్రహం మీద ఏదైనా తెలుసా? మీ మనస్సు కంటే గొప్ప అద్భుతమైన మరి ఏ విషయమైనా తెలుసా మీకు? పైగా మీ మనసు అనేది మీరు మెలకువగా ఉంటేనే పనిచేస్తుంది. ఈ అద్భుతం మీ అందరికీ అందుబాటులో ఉండాలని మీరు ప్రపంచానికి కనీసం ప్రపంచంలో 300 కోట్ల మంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. దీన్ని కనీసం 7 నిమిషాల పాటు ఈ ధ్యానం చేయాలి. ఇక్కడున్న వాళ్ళందరూ ఇవాళ పొద్దునే మేము డౌన్లోడ్కి దీన్ని ఓపెన్ పెట్టాము. అప్పుడే 660 లక్షల మంది దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. ఇది 300 కోట్ల మంది చేస్తేనే అప్పుడు ఈ ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. మీకు ఇప్పటికే యాప్ లేకపోతే మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు మేము దీన్ని ఆవిష్కరిస్తున్నాము. ఇది డౌన్లోడ్ చేసుకోవడం చాలా తేలిక. మనం ఇది జరిగేలా చేద్దాం. మనస్సు యొక్క అద్భుతం మీ అందరికీ ఉందా లేదా? లేదా మీకు ఉందా? ఇక్కడ ఉందా ఒకటి? మీకు ఇక్కడ ఒకటి ఉన్నట్లయితే అది మెరిసిపోయేలా చేద్దామా?